హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు స్పెషల్ ఏంటంటే మీకు స్పెషల్ కాకపోవచ్చు కానీ నాకైతే చాలా స్పెషల్ డే. ఎందుకంటే మా హస్బెండ్‌కి హాలిడే. సో, మా హస్బెండ్‌కైతే మంత్లీ ఓన్లీ 2 హాలిడేసే వస్తాయి. అది కూడా ఆయన తీసుకోరు ఒక్కొక్కసారి. అండ్ 2 డేస్‌లో అయితే ఒక్కరోజు మాత్రం రెస్ట్ తీసుకుంటారు ఫుల్‌గా. ఒక డే ఆయనది అండ్ ఒక డే నాది. ఇలా అయితే నాకు టైం కేటాయిస్తారు. సో, మేమైతే ఈరోజు బయటకెళ్తున్నాం. బయటకంటే ఫస్ట్ ఈరోజు కనుమ కదా! సో, ఫస్ట్ అయితే టెంపుల్‌కెళ్ళాలనుకున్నాం. టెంపుల్‌కి తీసుకెళ్తానన్నాడు. సో, టెంపుల్‌కెళ్ళిన తర్వాత అలా బయట తిప్పుతానన్నాడు. మూవీ టికెట్ అయితే బుక్ చేశారు. మూవీ అయితే 10:00 ఉండింది. సో, మాకైతే మేమైతే 7కే బయలుదేరిపోయాం. ఇంకా గుడికెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని అలా అయితే మార్కెట్‌కి వెళ్ళిపోయామన్నమాట. సో, మేము ఏ గుడికెళ్ళామంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళామండి. ఇక్కడైతే ఇది చాలా చిన్నగుండేది. మేము చిన్నగున్నప్పుడు వచ్చినప్పుడైతే. సో, ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయిందనమాట. అంటే చాలా డెవలప్ అయిపోయింది టెంపుల్ అన్నీ. సో, ఇక్కడ ఈ సరౌండింగ్స్‌లో ఈ టెంపుల్ మాత్రమే ఫేమస్. ఇక్కడైతే చూడండి ఆ కార్నర్ నుండి మొత్తం ఇక్కడ నుండి ఈ కార్నర్ వరకి కూడా మొత్తం లైటింగ్ ఏశారు. అంటే అటు ప్రగతి నగర్‌కి, ఇటు నిజాంపేట్‌కి ఉన్న ఏకైక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదే కాబట్టి ఆ రూట్‌కి, ఈ రూట్‌కి 2 రూట్‌కి అయితే లైటింగ్స్ వేశారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము బయటకి. సో, నా దగ్గర అయితే క్లిప్ అవైలబుల్ లేదు. క్లిప్ మర్చిపోయాను. మా ఆయనకి జోబులో వేసుకోమంటే ఆయన కూడా మర్చిపోయిండంట. సో, ఆ మైక్‌నే క్లిప్ లాగా పెట్టుకున్నాననమాట. ఎందుకంటే టెంపుల్‌లోకి ఇలా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళలేం కదా! అందుకని. సో, మార్కెట్‌కైతే వచ్చేసాం ఫైనల్లీ. సో, నేనైతే ఫస్ట్ రబ్బర్ బ్యాండ్స్ కొనుక్కున్నాను. ఎందుకంటే క్లిప్ మర్చిపోయాను కదా! వచ్చేటప్పుడు. పాపం మా ఆయనకు వీడియో తీయమంటే ఆయనకి ఏ యాంగిల్‌లో తీయాలో కూడా తెలీదు. సో, అందుకని ఆయన ఈ ఈ యాంగిల్‌లో తీశారనమాట. సో, చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎప్పుడైనా సరే మా హస్బెండ్‌తో ఏదైనా తీసుకోవాలి అంటే నేనేమైనా కొనిచ్చినా అది చిన్న క్లిప్ అయినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ రోజు కనుమ కాబట్టి మొత్తం మార్కెట్ అంతా ఖాళీ ఉంది. ఒక్క మనిషి కూడా లేదు. నార్మల్ టైంలో అయితే ఫుల్ రష్‌గా ఉంటుంది ఈ ఏరియా. ఈరోజైతే ఒక్క మనిషి అంటే అసలు 10% జనం కూడా లేరు ఈ మార్కెట్‌లో. అండ్ మేమైతే ఒక దగ్గర బండి పెట్టేసి ఫ్రీగా తిరిగామన్నమాట. ఎప్పుడు ఇలా తిరగలేదు మా హస్బెండ్ నాతో. ఈరోజే తిరిగారు. బికాజ్ అంతా మీ దయ వల్లనే వీడియోస్ తీస్తున్నానైనా నాతో తిరిగారన్నమాట. సో, సపోర్ట్ చేస్తారు చాలానే. ఇంకా అక్కడ చెప్పులు బాగున్నాయి అంటే పద కొనుక్కుందామంటే నేను కొననని తీసుకొచ్చేస్తున్నా. ఇక్కడైతే నా మైక్ వర్క్ అవుతుంది అనుకున్నా కానీ తాల్చేపటి వరకు చూడలేదు వర్క్ అవ్వట్లేదని. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మేమైతే ఒక్క రౌండ్ అలా వేసేసి వచ్చేసామన్నమాట. ఏమేమి దొరుకుతాయి చూద్దాం అనేసి. ఎందుకంటే నేను ఎక్కువ మార్కెట్‌కి రాను. ఈరోజైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు కాబట్టి వచ్చేసా. ఫైనల్లీ అయితే కొన్ని సామాన్లు కొనుక్కున్నాను. చిన్న వస్తువులు కొనిచ్చారు మా హస్బెండ్ నాకు. ఇక్కడ ఉన్నది మైక్ ఆన్ చేశాను చూడండి. ఫైనల్లీ మేము కూడా ఏదో ఒకటి కొనుక్కున్నాం వచ్చినందుకు. ఏం చేయడం నాకు నచ్చదు. 60 సో గాయస్ మా ఆయన గారు ఒక నిమిషం మా ఆయన గారు అయితే నాకు అద్దాలు కొనిచ్చిండు. ఇవి వేసుకోమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాడు పాపం. చలో వేసేసుకుందాం. ఎలా ఉన్నాయో చెప్పండి గాయస్. గుడ్డిదాం లెక్క అయితే లేను కదా. అమ్మా ఇంత ధర్మం చేయండి అమ్మా. వాచ్లా వద్దు వద్దు తీసుకుంటాం మంచిగా తీసుకుంటాం. సరే ఇట్లా ఓ ఏం కాదు. గీనందే అంత అస్సలు రాంగ్ రూట్ వెళ్ళమంటాడు అంత భయం. ఏంటి నీటే ఉంది కదా యూటర్న్ మరి యూటర్న్ పోవాలి. ఫోన్ పట్టుకొని
కానీ చేతి నొప్పి వస్తుంది నాకు. సో ఈ రోజు కనుమ కదా, అందుకే మా ఆయన భయపడుతున్నాడు. అందరూ ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి రోడ్ల మీద తిరగొద్దు, తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి అనేసి అంటున్నారు. సో మీరు కూడా గైస్ చాలా సేఫ్ గా డ్రైవ్ చేయండి నైట్ రోడ్స్ పైన, ఓకే? ఎందుకంటే నాకు మా ఆయన ఉన్నట్టు మీకు కూడా ఇంటికాడ ఎవరో ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీకోసం కూడా. సో మీకోసం కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళ గురించి అన్న ఆలోచించి స్లోగా డ్రైవ్ చేయండి, ఓకే? నా మాట వినండి. ఇక మా ఆయన అయితే అద్దాలు పెట్టుకొని ఎత్తులు పడమని అయితే చెప్పిండు, అందుకే ఎత్తులు పడుతున్నాయి ఇంకా కూర్చొని. ఇందాక గుడిలో ఇచ్చిన ప్రసాదం అయితే నా మూతి నుండి పోలేదు, అదే టేస్ట్ వస్తుంది. మస్తు టేస్ట్ అయితే ఉంది ఇందాక గుడిలో ఇచ్చిన ప్రసాదం, అట్లుంటది మళ్ళా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే. సో గైస్ ఫైనల్లీ అయితే థియేటర్ కి వచ్చేసాం. ఇంకా 40 minutes టైం ఉంది మనకు సినిమా చూడడానికి. అంతకు ముందే వచ్చినాం, ఏం చేస్తామో చూద్దాం ఈ 40 minutes ఆయనతో టైం పాస్. ఇదైతే మేఫిల్ రెస్టారెంట్, చూడండి ఎంత బిజీ ఉందో. ఈ రోజు కూడా అసలు ఏందో, ఈరోజు ఇంకా ఫుల్ ఉంటది కదా, మర్చిపోయినా. ఇదే మేము వచ్చేసిన GPR మల్టీప్లెక్స్ థియేటర్ అన్నమాట. మాకైతే 10 కి షో ఉంది, మేమైతే 40 minutes ముందే వచ్చేసినాం. పాపం మా ఆయన బండి ఎక్కుతలేదు, నేను వెనక కూర్చున్నందుకు కష్టపడైతే ఎక్కిచ్చేసిండు. తిడుతున్నాడు గాయస్, రేడియో స్టేషన్ లాగా వదులుతున్నాను. సో ఇక్కడైతే బండి పార్క్ చేసేద్దాం, దిగాల. సో మనమైతే సోపులు తగ్గించుకొని ఇక అద్దాలు తీసేసి లోపలికి అయితే వెళ్ళిపోదామా. అద్దాలు తీసేసిన ఇట్లా పెట్టుకుందాం, కనిపించాలి కదా అందరికి, అందుకే. ఆల్రెడీ మా దగ్గర టికెట్లు ఉన్నాయి, అవసరం లే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం. మా ఆయన లిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది, లిఫ్ట్ లోకి అయితే వెళ్ళిపోయాం. హలో డియర్, సారీ డియర్, సౌండ్ వస్తుంది. నాతో సినిమాకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాతో సినిమాకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అని అడిగా, ఎవరితో పోతావు అని అడగలే. ఎలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు అది చెప్పండి కదా. మేమైతే ఎంటర్ అయిపోయాం థియేటర్ లోపలికి. మా ఆయనకైతే ఈరోజు అతను బాగా తిరగాలి అన్నట్టుంది, ఎడికో తీసుకోబోతున్నాడు ఈరోజు. ఆడ లోపల టైం ఉందా, ఏం కూర్చుంటావని ఇట్లా వ్యూ చూద్దామని తొలికొచ్చింది. చూడండి మీరు కూడా, ఇంత బాగుంది వ్యూ. ఇక్కడ చూడండి లైట్ కింద ఉన్నాను. ఇంకా సినిమా చూసి అయితే ఇంటికి బయలుదేరిపోయాము. అస్సలు సినిమాకి ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళామో, ఫస్ట్ హాఫ్ మాత్రం అంత బాగుంది క్రేజ్గా, అది సెకండ్ హాఫ్ మొత్తం పడుకున్నామండి. ఇది రీసెంట్గా ఈ సినిమా టాక్ అంతా అయినా వెళ్ళాము. మీరు చెప్పండి ఏ సినిమా?